నా ఛానల్ కెమెరాస్ ఎస్ తెలియజేసుకున్నానండి. ఈ సినిమాని ఒక మంచి రివ్యూతో తీసుకెళ్తున్నందుకు మీకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ సినిమా మంచి సక్సెస్కి వెళ్ళడానికి దర్శక నిర్మాతలు చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ గారు మంచి స్క్రిప్ట్తో ముందుకు వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ గారు ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. దాంతోపాటు కెమెరామెన్ సతీష్ గారు, ఇందులో నటించినటువంటి కచ్చడన్న, ఇషిక, ఆశిని, సంధ్య వీరందరూ కూడా చాలా బాగా చేశారు. క్రైమ్స్ హీరో గారు ఇక్కడ కోసం తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే హీరో గారు అయితే ఇందులో ఎక్కడ కూడా కొత్తవాడిగా కనబడలేదు. ఒక సీనియర్ నటుడిగా మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి పవర్ స్టార్ వచ్చాడు. చేత చాలా సంతోషం ఉంది. ఈ సినిమా మీరందరూ సక్సెస్ చేసినందుకు, మమ్మల్ని ఈ స్టేజ్ మీద ఒక సక్సెస్ మీట్లో నిలిపినందుకు ధన్యవాదాలు. ఇందులో నటించిన వేణుకిషోర్ గారికి, విటి గణేష్ గారికి, సప్తగిరానికి, అందరికీ ఆల్ టెక్నీషియన్స్ పనిచేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి. రాయించి గురించి సెపరేట్ గా చెప్తానన్నారు కదా. థ్యాంక్ యూ. రాయించి అయితే ఇప్పుడు ఆ అమ్మాయి మెయిన్ లీడ్ లో చాలా అందంగా క్యూట్ గా, అంటే ముగ్గురిని చూస్తే, అమ్మాయిని ముగ్గురిని చూస్తే రంభా, ఊర్వశి, మేనక ఈ టైప్ ఆఫ్ లో భూమి మీద భర్తలతో చాలా అన్యోన్యంగా ఉంటూ దెబ్బలాడుతూ కుటుంబాన్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటూ వెళ్ళారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఎందుకంటే మిమ్మల్ని కొట్టినప్పుడు ప్రతిసారి కూడా మీరేం చేశారు అది. థ్యాంక్ యూ అండి. ఇంతకీ ఈ ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరు చెప్పండి? ఈ ముగ్గురులో అండి? అమ్మాయిల్లో ముగ్గురు అలా కుదరదు. ఎవరో ఒకళ్ళ పేరే చెప్పారు. ఎవరో ఒకళ్ళ పేరు లేదు. ఈ అమ్మాయిని ఇప్పుడు రంభా, ఊర్వశి, మేనక ఎవరు అందరూ ఏం చెప్తే డిసప్పాయింట్ చేయాలనుకోవట్లేదు చూసారా? ఎవరు ఓకే ఓకే డైరెక్టర్ గా నాకు, ఎందుకంటే నాతో చాలా ఫ్రెండ్లీగా, అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా జర్నీ చేశారండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మా డిఓపి సతీష్ ముత్యాల గారు ఇప్పుడు మాట్లాడతారు. ఈ ప్రాజెక్ట్ హీరో కదా చాలా ఎక్స్ట్రాడినరీ తీశారు, పిక్చరైజ్ చేశాం. యాక్టర్స్ అందరూ చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి. ఇలాగే ఇది కంటిన్యూ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ అయ్యి కళ్యాణ్కి మంచి పేరు వస్తే సంతోషం. కోటేశ్వరరావు గారు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఈ సినిమా చేసేటప్పుడు. బడ్జెట్ పరంగా, ప్రమోషన్స్ కానీ, రిలీజ్ కానీ, మేకింగ్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగా పిక్చరైజ్ చేసాం ఫిలింని. అలాగే ఈ సినిమాకి నాతో పాటు పనిచేసిన మిగతా టెక్నీషియన్స్కి, లైట్ మ్యాన్ దగ్గర నుంచి భోజనం పెట్టే వాళ్ళ దగ్గర నుంచి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కసిరెడ్డి అన్న, సప్తగిరి అన్న, కళ్యాణ్, అమ్మాయిలు, హీరోయిన్స్ అందరూ బాగా చేశారు. మళ్ళీ పురుష 2 తొందరలోనే కథ రాసే డైరెక్టర్, దీని కంటిన్యూషన్ అది నెక్స్ట్ చేస్తే బాగుంటుందని ప్రొడ్యూసర్ గారికి అడుగుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. అంటే పురుష 2కి మీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఇన్పుట్స్ అడుగుతున్నారు డైరెక్టర్ గారు, దాన్ని బట్టి ఆయన రాసుకుంటారంట. డైరెక్టర్ నాకు ఫ్రెండ్. నో ప్రాబ్లం, ఇస్తారు. ఓకే, అది వీరు గారు కమాన్, స్క్రిప్ట్ రెడీ. ఓకే, సో మిగిలిన పురుషులందరూ కొంచెం వెయిట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మా శ్రీ సంధ్య దగ్గరకు వెళ్తున్నాం మేము. ఎస్, శ్రీ సంధ్య టు ప్లీజ్ స్పీక్. హలో ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్. వినిపించండి. ఇక్కడికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్.
ముందుగా నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే ఈ క్యారెక్టర్ నేను చేసే ముందు డైరెక్టర్ గారు గురించి చెప్తారు. మాట్లాడండి. డైరెక్టర్ గారు, నేను ఈ క్యారెక్టర్ చేసే ముందు నేను చేస్తానా లేదా అని నాకు డౌట్ ఉంది. సో నాకన్నా ఎక్కువ నమ్మింది సార్ మాత్రమే. నువ్వు చేయగలవు సంధ్య, చేస్తావని. సో నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మురళీ సార్, ఆడిషన్ కానీ వర్క్షాప్ కానీ నాకు హెల్ప్ అయింది, క్యారెక్టర్కి నాకు హెల్ప్ అయింది, నాకు హెల్ప్గా ఉంది మురళీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మురళీ సార్ ఎక్కడున్నారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే కిషోర్ గారు అండ్ సప్తగిరి గారు, రాజ్ కుమార్ గారు, హీరో పవన్ కళ్యాణ్ గారు, అలానే వైష్ణవి రాయాంశ, విషిక గారు, హాసిని గారు, వీళ్ళతో చేయడం, స్క్రీన్ పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకున్నా ఏంటంటే వీళ్ళు నాకన్నా ఎక్స్పీరియన్స్, నేను వీళ్ళతో ఎలా చేయగలను ఏంటి. నాకు ఇంత అంటే 1% కూడా నాకు వాళ్ళు నన్ను సపరేట్ చేస్తున్నారు అనేది నాకు తెలియలేదు. చాలా ఈక్వల్గా చూసుకున్నారు. సో వీళ్ళతో చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. అలానే నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ పురుషహ మూవీ చూసారని నేను అనుకుంటున్నాను. సో చూడకపోతే వెళ్ళి చూడమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన అందరు మీడియాకు థ్యాంక్ యూ. మాకు ఎక్కడ చూసినా ఏ రీల్స్ చూసినా మమ్మల్ని చాలా చాలా చూపిస్తున్నారు. ఏ రీల్ చూసినా పురుష టీం అని. చాలా హ్యాపీ అండి. అండ్ ఫైనలీ సినిమా రిలీజ్ అయింది. మా టీం చాలా అంటే చాలా కష్టపడింది. సినిమా ఎలా కూడా మంచి సక్సెస్ రావాలని. సక్సెస్ వచ్చింది మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల. అండ్ రాయంచ, పవన్ గారు, అండ్ కసిరెడ్డి సార్, విషిక, అందరూ అంటే మేమందరం కష్టపడ్డాము. అండ్ మీరు ఈ సినిమా ప్లీజ్ వెళ్ళి చూడండి. చూడకపోతే మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ ఈ మీడియాతో మళ్ళీ మేము కలవాలి, ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హాసిని గారు. ఇంత లాంగ్ స్పీచ్ తర్వాత కూడా శ్రీసంధ్య ఏదో మర్చిపోయారంట. అందరికి చాలా చాలా థ్యాంక్స్ అంటే అందరూ చాలా థ్యాంక్స్ చెప్తుంటారు. బట్ యా అవును, కానీ నాకు చాలా కాల్స్ వస్తున్నాయండి. ఎందుకంటే ఫస్ట్ నేను జెంట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేశా, అంటే ఫ్యామిలీస్ వెళ్తూ ఉంటారు కదా, మా అంకుల్స్ కానీ బాబాయ్లు కానీ అందరు ఫోన్ చేస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశా. కానీ లేడీస్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు ఈవెన్ నిన్న నైట్ 12 o'clock కూడా ఫోన్ చేసి అదిరిపోయిన సినిమా, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, అసలు మేమైతే చేయలేకపోతున్నాం, థియేటర్ లో చూసుకుని అంత ఎంజాయ్ చేసామని అంటున్నారు. యాక్చువల్లీ మన ఇద్దరు సీన్స్ కే చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ వీరు సార్, అంత మంచిగా డిజైన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్. లైక్ అంత రియల్ గా ఉంది ఆ సెట్, ఎవ్రీథింగ్, సో దట్ ఆడియన్స్ కూడా చూసి అంత కనెక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ సార్, అంత బ్యూటిఫుల్ గా విజువల్స్ అంతా క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఎందుకంటే ఇలాంటి ఒక సెన్సిటివ్ ప్రాజెక్ట్ ని ఇంత గ్రేట్ విజువల్స్ తో తీసుకురావడం అన్నది చాలా చాలా పెద్ద విషయం సార్. బట్ ఇంత బ్యూటిఫుల్ గా మన టీం అందరం కలిసి ఇంత బాగా మనం హార్డ్ వర్క్ చేసినందుకు ఐ హోప్ ఈ రోజు ఇంత బ్యూటిఫుల్ గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. Because of the media and everyone who supported us through media and
మీమర్స్ అండ్ ఇన్ యూట్యూబ్ ఛానల్స్ ఆల్సో. హాస్ని చెప్పినట్టు ప్రతి రీల్ ప్రతి మీమ్లో మేము అవన్నీ చూసుకొని రీషేర్ అని అది ఇది చాలా ఎక్కువ హడావిడి అయిపోతుంది సోషల్ మీడియాలో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ అస్. ఇంకా ఇంకా ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా ఎవరైతే చూసారో వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చూడండి. ఎవరైతే చూడలేదో మళ్ళీ వెళ్ళి ఇంకొకసారి చూడండి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో అందరికీ నమస్కారం. నా పేరు రాయంచా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా మూవీని స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. మాకు ఎప్పుడైతే ఫస్ట్ ప్రీమియర్స్ చేశారో అందరూ పాజిటివ్ రెస్పాన్స్తో వచ్చారు. ఇది నా ఫస్ట్ ఫిలిం. ఈ ఫస్ట్ ఫిలిమే మొత్తం పాజిటివ్ వైబ్స్తో ఇలా సక్సెస్ అవుతుందని చాలా హ్యాపీగా ఉన్నాను నేను. దీనికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, వీళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నా క్యారెక్టర్ చాలా క్రిటికల్గా ఉంటుంది మూవీలో, కానీ అది చాలా ఈజీగా అందరికి ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేలాగా నాకు యాక్టింగ్లో హెల్ప్ చేయడం కానీ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కానీ అన్నిట్లో హెల్ప్ చేసినందుకు వీరు సార్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వన్స్ అగైన్ ప్రొడ్యూసర్ సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా డిఓపి సార్కి, ఆర్ట్ డైరెక్టర్ సార్కి అందరికీ థ్యాంక్స్. మా మూవీని ఇంత సక్సెస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆడియన్స్కి కూడా. అండ్ మా క్యాస్ట్ రాజ్ కుమార్ గారికి, సప్తగిరి గారికి, విటివి గణేష్ గారికి, వెన్నెల్ కిషోర్ గారికి, కళ్యాణ్కి, హాస్ని అక్కకి, విష్కాకి, సంధ్యాకి అందరికీ థ్యాంక్స్. అన్ని ఈవెంట్స్లో వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, అన్ని మెమరీస్ అన్ని షేర్ చేసుకున్నా కానీ వాళ్ళందరికీ ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. అండ్ మా మూవీ చూసిన వాళ్ళందరూ సేమ్ విష్కాక వాళ్ళు చెప్పినట్టే మళ్ళీ మీరు ఒకళ్ళే వెళ్తే ఇప్పుడు మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి. చూడలేదంటే థియేటర్స్కి వెళ్ళి మా మూవీని సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా పురుష జాతి ఆణిముత్యం సప్తగిరి గారు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈరోజు ఇక్కడికి ఈ స్టేజ్ మీదకి వచ్చి మళ్ళీ థ్యాంక్స్ మీట్ పెట్టడానికి గల కారణం మీరే మొదటి నుండి ఈ రోజు వరకు థియేటర్లో సినిమా రన్ అవుతుందంటే దానికి ప్రధాన కారణం మీరేనండి. చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. మర్చిపోయిన వాళ్ళు చాలా నిలబడాలి సార్. టైం పడుతుంది కదా, పేర్లే రాసుకుని వచ్చేది మ్యాటర్ వచ్చేస్తుంది పేర్లు ఉంటే. స్టార్టింగ్ ఈ పురుష ప్రారంభం కావడానికి అదేదో కిరాణా కొట్టు లిస్ట్ లో ఉందండి చూస్తుంటే. మిడిల్ క్లాస్ హస్బెండ్ ఇదే టైప్ ఉంటదండి. అలాగే వచ్చా ఈరోజు. ఈ పురుష అనే మూవీ స్టార్ట్ అవ్వడానికి ప్రధాన కారణం బత్తుల కోటేశ్వరరావు గారండి. ఆయనకి కథ చెప్పిన వెంటనే సెకండ్ థాట్ ఆలోచించలేదు, మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను అన్నారు. తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పారు. నాకు వర్క్ చేసుకోండి అని చెప్పిన దగ్గర నుండి మొన్న 22nd సినిమా రిలీజ్ అయ్యేంత వరకు సార్ సపోర్ట్ గురించి చెప్పాలంటే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోని నేను అనుకున్న దానికంటే కూడా నాకు ఇంకా బెస్ట్ ఇచ్చి, బడ్జెట్ ఇచ్చి, ప్లేస్ మీరు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి వెళ్ళండి, ఏ ఊరు వెళ్తానంటే అక్కడికి వెళ్ళండి, ఏ ప్లేస్కి వెళ్తానంటే అక్కడికి వెళ్ళండి, షూట్ చేయండి, మీకు నచ్చినట్టు షూట్స్. ఏ రోజైనా ఏం అడిగేవారంటే అండి, మీకు ఓకేనా, మీకు నచ్చిందా, మీకు ఓకే అంటే నాకు ఓకే. అలా నాకు ప్రతి విషయంలోని నాకు నచ్చిందా లేదని ప్రతిదీ విషయం అడుగుతూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే సరస్వతి గారు, సిస్టర్, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నాన్నగారు ప్రాజెక్ట్ ఓకే చేశారు, కానీ ప్రతి రోజు షూటింగ్ రన్ అవ్వడానికి మీరు ప్రతిరోజు పడిన శ్రమ నేను ప్రతిరోజు గమనిస్తూ ఉండేవాడిని. ఈ సభాముఖంగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎప్పటికీ నా వెనకుండి మీరు ప్రతి షూట్ లోని క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు కావాలని అన్నిటిలోనే మీరు నాకు సపోర్ట్ చేసి
ప్రతిరోజు పేమెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా దగ్గరుండి మీరు చూసుకున్నారు. మీకు థ్యాంక్స్ అండి. ఇకపోతే హాస్ని, చాలా బాగా చేసావు హాస్ని. నేను రాసుకున్నప్పుడు క్యారెక్టర్ ఎలా అయితే రాసుకున్నానో ఆ క్యారెక్టర్లో ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉండాలి, ఒక రిచ్నెస్ ఉండాలి అని నేను ఏదైతే రాసుకున్నానో ఆ క్యారెక్టర్ అంత బాగా పండించడానికి నాకు హాసిని చాలా హెల్ప్ అయిందండి. తను తెలుగు నేర్చుకుని ఈరోజు ఒక తెలుగు అమ్మాయిలాగా అనిపించింది స్క్రీన్ మీద. చాలా కష్టపడింది తెలుగు నేర్చుకోవడానికి. ఖచ్చితంగా నీకు తెలుగు ఇండస్ట్రీలో నీకు మంచి సినిమాలు ఆఫర్స్ వస్తాయని నేను నమ్ముతున్నాను. ఈ సభాముఖంగా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను హాసిని. థ్యాంక్ యూ. విష్క, విష్క చెత్తకొట్టేసావు. అంటే నేను ఒక అమ్మాయి యాక్షన్ సీక్వెన్స్ చేయాలి, ఫైట్స్ చేయాలి, హస్బెండ్ ని కొట్టాలి అని చెప్తే సరే సార్ చేస్తాను నేను అని చెప్పింది. అయితే నేను అడిగా చాలా సార్లు, అంటే నువ్వు కొంచెం ఫైటర్ లాగా కనిపించాలి, లేదంటే కాలుతో తన్నాలి, ఆయన్ని ఫైట్ చేయాలి, నేను ఏం చెప్పినా సరే నువ్వు అదే విధంగా చేసినందుకు. అలాగే ఈ రోజు ఆ యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు నిజంగా థియేటర్ లో చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఆ రెస్పాన్స్ కి కారణం నువ్వు చేసినటువంటి శ్రమ. నువ్వు క్యారెక్టర్ ఓకే అయిన దగ్గర నుంచి తను డైలీ జిమ్ కి వెళ్ళి లేదంటే యాక్షన్ సీక్వెన్స్ ప్రిపేర్ అయ్యి చాలా చేసిందండి. నీకు థ్యాంక్స్ చెప్తున్నాను విష్గా. అండ్ తను వైజాగ్ లో ఉంటుంది. నేను ఏదైనా సరే ఇలా చేద్దాం అంటే దానికి చిన్న చిన్న ఐడియాలు ఇస్తూ ఈ ప్రమోషన్స్ ఎలా చేస్తే బాగుంటుంది, లేదంటే ఈ ఐడియా ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా రీల్స్ చేస్తే బాగుంటుంది. ఇలా నాకు నిజంగా నేను ఇంతకుముందు ఎప్పుడు రీల్స్ చేయలేదండి. కానీ తను ఏంటంటే రీల్స్ ఇలాంటివి చేసి జనాల్లోకి ఎలా వెళ్ళాలి, ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎలా వెళ్ళాలి అనే విషయంలో నాకు విష్క చాలా హెల్ప్ చేసిందండి. థ్యాంక్ యూ విష్క. థ్యాంక్ యూ. నెక్స్ట్ సినిమా నన్ను పెట్టుకుంటా లేకపోతే హస్బెండ్ కి మీరే చేస్తారా? లేదంటే రీల్స్ అయ్యి యాక్టింగ్ చేస్తారు కదా. నేను అన్ని దెబ్బలు తినలేనండి, తెలుసు కదా మీకు. స్టోరీ రాసింది మీరే కదా, పాటలో నాకు విడాకులు ఇచ్చి కొత్త హస్బెండ్ వస్తాడు. రాయన్ సార్, నేను ఎందుకు వీళ్ళని ప్రత్యేకించి ఒక్కొక్కరుగా పిలిచి చెప్తున్నానంటే అండి, వీళ్ళు ఒక కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు వీళ్ళు ఆల్రెడీ చిన్న చిన్న సినిమాలు చేసి ఉన్నారు. అయితే ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఒకటి ఏదైనా చెప్పినప్పుడు శ్రద్ధగా ఒక స్టూడెంట్ లాగా ప్రతిరోజు ఈ అమ్మాయి దగ్గర ఇప్పటికీ ఒక స్క్రిప్ట్ బుక్ ఉంటుంది ఇంట్లో. ఆ బుక్ రిటర్న్ అవ్వాల తన దగ్గర పెట్టుకుంది. ఎందుకంటే రోజు స్క్రిప్ట్ పట్టుకుని వెళ్ళి మళ్ళీ పట్టుకొచ్చి ఆ బుక్ అంతా చదివేసింది. తిన సీన్లే కాదు, పక్కన వీళ్ళ చేసి క్యారెక్టర్స్ వీళ్ళ సీన్లు కూడా కంప్లీట్ చదివేసి సార్ ఆ సీన్ ఇక్కడ ఉంది కదా, ఆ సీన్ తర్వాత అది వస్తుంది. నేను ఎప్పుడైనా మర్చిపోయినా సరే తను గుర్తు చేసేదంటే స్క్రిప్ట్ ఎన్నిసార్లు చదివిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అండి ఆర్టిస్టులు సెట్ లోకి వచ్చి చదువుకునే సిచ్యువేషన్ లో ఇంటి దగ్గర బుక్ పట్టుకుని వెళ్ళి స్క్రిప్ట్ అంతా చదివి అర్థం చేసుకుని ఈరోజు థియేటర్ లో కళ్ళంటే నీళ్లు వస్తున్నాయంటే నువ్వే కారణం. నిజంగా ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేసావు రాయించా. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు ఖచ్చితంగా మంచి, అంటే సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా చాలా క్యూట్ గా అనిపిస్తావు కాలేజ్ దాంట్లో. అలాగే మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేసినందుకు నువ్వు ఎలా చేస్తావు అని నేను టెన్షన్ పడ్డాను. ఖచ్చితంగా నువ్వు బాగా చేసి మెప్పించావని ఈరోజు థియేటర్ లో చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ రాయించా. రాజ్ కుమార్ గారు ఒకసారి ప్లీజ్. లేదండి, అంటే నేను లాస్ట్ టైం కూడా చాలా ప్రిపేర్ అయ్యాను. కాకపోతే మధ్యలో నేను ఎమోషనల్ అవ్వడం వల్ల కొంతమంది గురించి నేను, అంటే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. అప్పుడు ఒకటే ఫిక్స్ అయ్యా, సరే ఈ రోజు వెళ్లే ముందే ప్రిపేర్ అయ్యి నేను షూట్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే రోజు స్క్రిప్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ 4 o'clock నేను ఒకసారి చదువుకుని సీన్ షూట్ లొకేషన్ కి వెళ్ళేవాడిను. అలాగే ఈ రోజు ఈ ఫంక్షన్ కి వచ్చే ముందు కంప్లీట్ ఒకసారి చదువుకున్నా ఎవరెవరు ఈ సినిమాకి పనిచేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పడం. ఎందుకంటే ఈరోజు సినిమా థియేటర్ లో చూసినప్పుడు ఆ బ్లెస్సింగ్స్, అంటే వాళ్ళు చేసిన వర్క్, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అంతా కనిపిస్తుంది. దానివల్ల నేను ప్రిపేర్ అయ్యొచ్చానండి. ప్లీజ్ ఓపిక వింటారని నేను ఆశిస్తున్నాను.
రాజ్ కుమార్ గారు నుంచి అలాగే ఓపిక నుంచున్నాం ఇచ్చారు కదా చెప్తాను నా గురించి తప్ప మిగిలిన అన్ని చెప్తాను. రాజ్ కుమార్ గారు బాగా నవ్వించారండి మీరు. అంటే ఆన్ స్క్రీన్ ఎలా అయితే నవ్విస్తారో ఆన్ స్క్రీన్ కూడా అంత బాగా నవ్వించారు. మీ మాటలు, డైలాగ్స్ అవన్నీ కూడా కట్ జంప్ లాంగ్వేజ్లు నేను కొన్ని మీకు ఈ మీడియా ఎదురుగా నేను కొన్ని చెప్పాలనుకుంటున్నానండి. కొన్ని డైలాగులు మాకు కొన్ని సెన్సార్లో కట్ అయినాయి, కానీ ఈ డైలాగులు ఏం సార్ మేం కాదా మాకు లేదా అనే డైలాగులు కూడా ఉన్నాయి ఇందులో. ఏంటి సార్ అంటే మేము మనుషులం కాదా మాకు మనసాక్షి లేదా అని చెప్పి ఇలాంటి మా డైలాగ్స్ చాలా ఉన్నాయి కొన్ని. అయినా సరే ఎక్కడైనా చిన్న చిన్న కట్ అయ్యి కరెక్షన్ మాడిఫై చేసినా సరే మీ క్యారెక్టర్ నేను ఏదైతే నమ్మానో మీకు మొదట చెప్పినప్పుడు నేను ఈ క్యారెక్టర్ చూసినప్పుడు ఎలా అనిపిస్తే బాగుంటది అని నమ్మానో అంతకు మించి చేశారు సార్. అలాగే మీకు కోపం వచ్చినప్పుడు మీరు సూపర్ మ్యాన్ లా మారి దూరంగా వెళ్ళి చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది సార్ థియేటర్ లో చూడడానికి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆ గోడ బద్దలు కొట్టుకుని వెళ్ళిపోయిన సీన్ లో మీరు పెట్టిన ఎక్స్ప్రెషన్స్ కానీ లేదా మీరు చేసిన హార్డ్ వర్క్ ఎక్కడో రోప్స్ తో పగిలి కొట్టుకుని ఎక్కడ చేశారండి యాక్షన్ సీన్. అంటే యాక్షన్ సినిమా అనుకునే యాక్షన్ సీన్ కాదండి, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీంట్లో యాక్షన్ చొప్పించి వాటిలో మీరు ఒదిగిపోయి చేసిన నటనైతే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఎప్పుడైనా సరే ఫ్యూచర్ లో మళ్ళీ నాకు అవకాశం వస్తే నేను ఎప్పుడు మీ అందరితోటి పనిచేయడానికి నేను ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ చెప్తాను. కళ్యాణ్ థ్యాంక్ యూ కళ్యాణ్. ఒక పని ప్రారంభం అవడానికి ఒక బిల్డింగ్ కట్టినా ఏదైనా ఒక పిల్లర్ వేస్తారు కదండి, అలాగా నాకు ఒక పిల్లర్ లాగా ఈ సినిమాకి తనే మొదట వచ్చాడు. ఈ పురుష అనే మూవీకి తను సేమ్ రాయించి ఎలా అయితే రోజు స్క్రిప్ట్ పట్టుకుని వెళ్ళేదో తను కూడా కళ్యాణ్ కూడా స్క్రిప్ట్ పట్టుకుని ప్రతి సీన్స్ చదువుకుని ఒక 2 months పాటు షూటింగ్ బిఫోరే 2 months ముందు అన్ని సీన్లు ప్రిపేర్ అయిపోయి ఉన్నారండి. అందువల్లే నువ్వు ఈ రోజు స్క్రీన్ మీద ఒక కొత్త కుర్రాడు నటించాడు అన్న ఫీలింగ్ కలగలేదంటే దానికి చాలా హార్డ్ వర్క్ చేసావు కళ్యాణ్. చాలా చాలా థ్యాంక్స్ కళ్యాణ్. అలాగే ఓన్లీ యాక్టింగ్ చేశాడు అనేది ఒకటే కాదండి, నాకు సపోర్ట్ గా ఉన్నాడు ప్రతి విషయంలోని. అన్నయ్య సరే అన్నయ్య అలా చేద్దాం అన్నయ్య. ఏదైనా నాకు ఒకవేళ నాకు ఏదైనా కావాలనుకోండి, ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి ఏదైనా కావాలనుకోండి, ఫస్ట్ నేను కళ్యాణ్ కూడా చెప్తా, కళ్యాణ్ ఎలా అనుకుంటున్నాను కళ్యాణ్ అంటే బాగానే ఉంటదని అని కళ్యాణ్ మళ్ళీ సార్ చెప్పి అలా చాలా విషయాల్లో నాకు చాలా సపోర్ట్ గా నిలబడ్డావు కళ్యాణ్. నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది కళ్యాణ్. ఎందుకంటే నేను గోవింద్ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు చాలా ప్లెజెంట్ గా సైలెంట్ గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు, చాలా తక్కువ డైలాగులు ఉంటాయి అని చెప్పానండి. కానీ ఫస్ట్ టైం హీరో వచ్చినప్పుడు ఏదైనా ఫైట్ చేయాలి లేదంటే యాక్షన్ ఏదైనా చేయాలి ఇలాంటి ఉంటది. కానీ కథను అర్థం చేసుకుని కథలో గోవింద్ ఎలా ఉంటాడో అదే విధంగా నువ్వు ఒదిగిపోయి చేసినందుకు అయితే మాత్రం చాలా చాలా థ్యాంక్స్ కళ్యాణ్. ఎప్పటికీ మేము మా బ్రదర్స్ ఇద్దరు ఎప్పటికీ ఇలా కలిసి ఉంటామని నేను చెప్తున్నాను సార్. సార్ థ్యాంక్ యూ కళ్యాణ్. సంధ్య ఈ తిని క్యారెక్టర్ వచ్చేసరికి కిషోర్ గారికి పేరు గా చేసిందండి. నేను తిన రాకముందు వేరే వాళ్ళని కూడా నేను సంప్రదించాను ఈ క్యారెక్టర్ చేయడానికి. నాకు ఎక్కడో ఒక చిన్న ఇన్నోసెన్స్ కనిపించలా. తిను ఒకసారిగా వచ్చినప్పుడు అతను ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయి అయితే బాగానే ఉంటుంది అని ఫీలింగ్ అనిపించింది. తర్వాత తనకి సీన్ నాకు ఈ సీన్ చెప్పి ప్రతిసారి కూడా కిటికీ దగ్గర సీన్ చెప్పి ప్రతిసారి కూడా నాకు చాలా ప్రాబ్లం ఉండేదండి. ఎందుకంటే ఆ బయట తీసి యాక్టింగ్ చెయ్యాలి, అయితే అది ఒక అమ్మాయి వచ్చినప్పుడు మామూలుగా వేరే ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, మంచి క్యారెక్టర్ ఏదైనా ఉందా, మంచి రోల్ ఏదైనా ఉందని. కానీ ఈ రోల్ చేయడానికి అయితే కొంచెం చిన్న గట్స్ ఉండాలండి. అదే చెప్పాను నేను, నువ్వు ఈ రోల్ పరిపూర్ణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయగలుగుతానంటే మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అని చెప్పానంటే తను సార్ మీరు ఏదైతే అనుకున్నారో మీరు చెప్పండి నేను చేస్తాను అని చెప్పిందండి. నిజంగానే అలా చేసింది. ఈ రోజు కిటికీ దగ్గర సీన్ అనేసరికి సినిమాకి హైలైట్ గా ఉంది అని చెప్తున్నారంటే దానికి కారణం సంధ్య అండ్ కిషోర్ గారు అండి. థ్యాంక్ యూ సంధ్య. కిషోర్ గారు, వెన్నెల కిషోర్ గారు అన్న ఇలా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పిన తర్వాత సరే అండి అన్నారు.
షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. విడివిడిగా ఏ పార్ట్ ఆ పార్ట్ చేసామండి. అన్నారు మీరు మొత్తం ఒకసారి కలిపిన తర్వాత నాకు చూపించు ఇది ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ గా, నేను ఒక కొత్త వాడిని, చాలా సీనియర్ అన్న, చాలా సినిమాలు చేస్తున్నారు కిషోర్ అన్న, కానీ నాకు సపోర్ట్ చేసి నేను చెప్పిన విధంగా నీ క్యారెక్టర్ ఎలా అనుకున్నానో ఆ విధంగా అంతకు మించి కొంచెం ఎక్కువ ఎనర్జీ పెట్టి చేశారండి. చిన్న చిన్న ఐడియాలు నేను ఏమన్నా అనుకుంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఐడియాస్ ఇచ్చి చేశారు. కిషోర్ అన్నకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ రోజు ఇంకొక విషయం, ఈ రోజు ఇక్కడికి సప్తగిరి అన్న రాలేకపోయారు, ఏదో కొంచెం అర్జెంట్ పని ఉండి. అన్న నువ్వు అన్నావు కదా నన్ను మీటర్లో పెట్టి కరెక్ట్ గా చేసావని, నిజంగా ఆ మీటర్లో పెట్టి చేసినందుకు ఈ రోజు థియేటర్ లో రెస్పాన్స్ చాలా బాగా వస్తుందన్న. మీరు చేసిన సైలెంట్ గా ఉండి కామెడీ చేసిన దానికి చాలా నిజంగా విజిల్స్ పడి మంచి నవ్వుతున్నారు సీన్ థియేటర్ లో ఫన్నీ సీన్స్ వచ్చినప్పుడు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. నేను ఫస్ట్ డైరెక్టర్ అయినా సరే నాకు ఇంత సపోర్ట్ అందించి ప్రతి విషయంలోని మీరు నాకు హెల్ప్ గా ఉండి నాకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. అలాగే ఈ మూవీలో పమ్మిసాయి గారండి సెకండ్ హాఫ్ లో ఆయన చేసిన సీన్ కి గురించి చాలా మంది రివ్యూస్ లో చాలా బాగా రాశారండి. వాటన్నిటికి కూడా నిజంగా కారణం సాయి గారు. ఆ సాయి గారికి రివర్స్ లో ఉంటుంది సార్, ఇలా మీరు వైఫ్ ని తిరిగి తిట్టే క్యారెక్టర్ అని చెప్పాను. అది నిజంగా ఆయన చాలా బాగా చేశారు. మజ్జిగ పట్టుకుని తిరిగే క్యారెక్టర్ పమ్మిసాయి గారు. పమ్మిసాయి గారికి థ్యాంక్స్ అండి. అలాగే బ్రెజిల్ అమ్మాయి గ్యాబీ రాక్, ఆ అమ్మాయి ఈ సినిమాకి మీరు మాట్లాడుతుంటే వెనకాల వాళ్ళందరికీ దామేస్తుంది. మీరు వాటర్ ఉన్న మజ్జిగిస్తే బాగుండేది. థ్యాంక్ యూ రాజు గారు. గ్యాబీ తను బ్రెజిల్లో ఉంటుందండి అమ్మాయి. ఆ అమ్మాయి వేరే వర్క్ వీసా మీద ఇక్కడికి వచ్చినప్పుడు నేను అమ్మాయిని కాంటాక్ట్ అయ్యి, అమ్మాయికి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, అయినా సరే నేను నేనేమనుకుంటున్నాను క్యారెక్టర్ ఎలా చేస్తుంది అలా చిన్నగా యాక్టింగ్ చేసి చూపించేవాడిని, ఇలా చేయాలి లేదా స్టెప్ వైజ్ ప్రిపేర్ చేయాలి. నేను ఏదైతే వర్క్ షాప్ చేసినా వర్క్ షాప్ లో స్టెప్ వైజ్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అని అలాగా సీన్స్ ని విడదీసి ఒక్కొక్క లైన్ ఒక్కొక్క స్టెప్ కింద పెట్టుకుని చెప్పుకుంటూ వెళ్ళాను. ఆ అమ్మాయి నిజంగా చాలా బాగా చేసిందండి. గ్యాబీ, థ్యాంక్ యూ గ్యాబీ. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అండి, ఇప్పటి వరకు అందరూ యాక్టర్స్ అయ్యారు, వీరందరూ టెక్నీషియన్స్ అండి. అయితే ఈ టెక్నీషియన్స్ గురించి చెప్పే ముందు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలండి. మురళి గారు కో డైరెక్టర్. రండి సార్ మురళి గారు ఒకసారి. ఆయన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. వాళ్ళందరూ కూడా ఒక 15 months నుండి నాతో వర్క్ చేస్తూ ఎక్కడికి వెళ్ళాలన్న బైక్ మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్ని చేసుకుంటూ వచ్చారు. అలాగే మా మురళి గారు కో డైరెక్టర్, ఆయన నాకు ఒక 10-15 ఏళ్ళ నుంచి తెలుసండి. మేమిద్దరం అసిస్టెంట్ డైరెక్టర్ గా లేదంటే ఆయన అసోసియేట్ గా కో డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం తోటే సార్ నాకు ఇలా ఒక మూవీ అవకాశం వచ్చింది, మీరు నాకు దగ్గర ఉంటే నాకు చాలా సపోర్ట్ గా ఉంటుందని చెప్పాను. ప్రతి విషయంలోని కూడా నాకు ఆయన చాలా సపోర్ట్ గా ఉండి ఈ సినిమాని ఇక్కడ వరకు నడిపించి తీసుకొచ్చి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మురళి గారు. అలాగే మా డిపార్ట్మెంట్ మా భూపేష్, మాధవ్ అండ్ బాలాజీ, ప్రసాద్, ఇంకా వర్క్ చేసిన డిపార్ట్మెంట్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే సినిమా థియేటర్ లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కానండి, సినిమా బిఫోర్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళే అండి. ఎందుకంటే ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళే ప్రతిరోజు ప్రతి సీన్ గుర్తు పెట్టుకుని అన్ని ప్రాప్స్ కానీ లేదంటే కాస్ట్యూమ్స్ కానీ అన్ని చూసుకుంటూ యాక్టర్స్ ని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి విషయంలోని కూడా ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా సరే మళ్ళీ వాటిని కవర్ చేసుకుంటూ నేను ఇంత ప్లెజెంట్ గా ఏం టెన్షన్ లేకుండా షూట్ జరిగిందంటే దానికి కారణం వీళ్ళందరూ అండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇప్పుడు సతీష్ గారు సార్ రండి సార్. ఇందాక అన్నారు నా ఫ్రెండ్ అని,
చాలా థ్యాంక్స్ సార్. నాకు నేను ఒక 3 ఫిల్మ్స్కి వర్క్ చేసుకుంటూ వచ్చాను. అయితే ఒక కొత్త కుర్రాడు కథ పట్టుకుని తిరుగుతున్నాడు, వీడు డైరెక్షన్ చేయగలడు అని నమ్మారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే కథ విషయంలోకి వచ్చేసరికి ప్రతిదీ ఎక్కడైనా ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని చెప్పి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని టెక్నికల్గా షూటింగ్లో నాకు చాలా సింపుల్గా ఈజీగా నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయే విధంగా ఉన్నందుకు. అలాగే సార్ 43 ఫిలిమ్స్ చేశారండి సతీష్ గారు. అయితే ఇది వచ్చి నాది 41 ఫిల్ము, 41st ఫిల్ము. అయితే నా మూవీకి వచ్చి నేను నిన్న చూసుకుంటున్నప్పుడు విజువల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయంటే దానికి కారణం మీరే సార్. లైవ్ లొకేషన్స్ కి వెళ్ళి నేను ఎంత దూరం చెప్పినా, ఎక్కడికి తీసుకుని వెళ్ళి ఇక్కడ చేద్దాం అక్కడ చేద్దాం ఎక్కడ చేద్దాం చెప్పినా నా కూడా ఉండి నాకు సపోర్ట్ చేసి ఈ సినిమా అవకాశం కూడా నాకు సతీష్ గారి ద్వారానే వచ్చింది. అవన్నిటికీ కారణం ఏనే సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ గారు చాలా థ్యాంక్స్. ఈ రోజు ఇక్కడికి రాలేకపోయారు, ఆయన వేరే ఊర్లో ఉన్నారండి. శ్రావణ్ గారితో నాకు చాలా రోజులుగా పరిచయం ఉంది. మళ్ళీ రావా సినిమా చేసిన దగ్గర నుండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సినిమా నుండి ఆయనతో నాకు పరిచయం. ఆ పరిచయంతో నేను కొంచెం ఆయనతో ఎక్కువ ఉండి కలిసి కలవటం, మాట్లాడటం, నాకు నేనేం ఫీల్ అవుతున్నానో ఆ ఫీలింగ్ అంతా కూడా ఆయనకు చెప్పి చాలా అంటే ట్యూన్స్ పాటలు ఎంత బాగా వచ్చినాయి, లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగా వచ్చిందంటే దానికి నిజంగా సినిమా నేను నిలబెట్టారు సార్ శ్రవణ్ గారు. ఎమోషనల్ సీన్స్ అయితే అద్దరగొట్టారండి. చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను శ్రవణ్ గారు. అండ్ మా ఎడిటర్ కోటి గారండి, ఆయన రాలేకపోయారు, క్షమించండి. అండ్ కోటి గారు నాకు జెర్సీ చేసినప్పటి నుంచి పరిచయం ఉంది. ఆయన వర్క్ చాలా ఈ సినిమాకి హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా నేను స్క్రిప్ట్ రాసుకునే స్టేజ్ లో నేను కొంచెం అటు ఇటుగా ఎక్కడైనా ఒక సీన్ అటు ఇటు రాసినా సరే ఆయన ఎడిట్ చేసినప్పుడు మాత్రం ఈ కట్ ఇక్కడ ఉంటే బాగుంటుందండి, లేదంటే ఇది ఇక్కడ ఎమోషన్ ఇక్కడ చెప్తే బాగుంటుందండి, నాకు ముందుకెళ్ళట్లేదు అని చెప్పి అంటే ఈ సినిమాకి అందరూ చాలా కష్టపడి పనిచేశారండి. వాళ్ళందరి గురించి నేను ఈ రోజు చెప్పాలి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ కి తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందంటే చాలా మంది అందరూ ఉంటేనే అది సాధ్యమైంది అనే విషయం నేను చెప్పాలనుకున్నాను. మా కోటి గారికి ఎడిట్ నాకు కట్ బాగా చేసినందుకు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాకి మామూలుగా టెక్నికల్ గా పనిచేసిన వాళ్ళు కాకుండా నా ఫ్రెండ్, నేను ఏదైతే ఒక బ్రెజిల్ అమ్మాయి ఫారినర్ కావాలనుకున్నప్పుడు నాకు అవకాశం చాలా ట్రై చేశాను. కానీ తను నాకు ఎలా పరిచయం అయిందంటే వినయ్ అని చెప్పేసి తను ప్యారడైజ్ కోఆర్డినేటర్ గా చేస్తున్నాడు. తను నాకు చాలా బయట నుండి చాలా హెల్ప్ చేశాడు, తనకి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే మేము మొన్న ప్రీ రిలీజ్ చేసినప్పుడు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు తేజుకి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఇక్కడికి నేను ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉన్నా వారందరికి కూడా చెప్తారు సార్. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ రవి గారికి థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమాలో పాటలో తెలుగులో క్లియర్ గా మనకి తెలుగు అర్థమయ్యే విధంగా చాలా నీట్ గా పాటలు రాసిన అనంత్ శ్రీరామ్ గారికి ఆయన సింగిల్ కార్డ్ రాశారండి ఈ పాటలన్నీ. నేను కథ చెప్పినప్పుడు ఆయన కథ ఫస్ట్ హాఫ్ విన్న తర్వాత నేను సార్ లంచ్ చేద్దామంటే నేను చేస్తే మీరు చేయండి అన్నారు. నేను లంచ్ చేసి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పారండి, ఏమంటే నేను కథ విన్నాను కదా, నేను ఒకసారి ఒక పాట రాసుకుని పెట్టుకున్నాను, ఆ పాట మీకు సరిగ్గా ఈ కథకి పర్ఫెక్ట్ సూటబుల్ అవుతుందని చెప్పారండి. నేను 5 సాంగ్లే ఆయనతో మాట్లాడానండి. కానీ దానికి ఈ కథలో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటుంది, జాలి పడేది ఎవరు అని ఫస్ట్ సాంగ్. ఆ సాంగ్ నాకు మీరు ఇది పెట్టుకోండి, నేను మీకు ఇది ఫ్రీగా ఇస్తున్నా, దీనికి నాకు రెమ్యునరేషన్ వద్దు, ఎందుకంటే మీరు మగజాతి ఆణిముత్యాల గురించి చెప్తున్నారు, అలాంటి టైంలో ఈ పాట వస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పి నాకు ఆ సాంగ్ ఇచ్చారండి. అలాగే సాంగ్స్ అన్ని కూడా బాగా రాసిచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఈ రోజు బయటికి వెళ్ళి జనాల్లోకి వెళ్ళిందంటే మా సినిమాకి డిస్ట్రిబ్యూట్ చేసిన సుబ్బారెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలాగే మీరందరూ ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్, లేదంటే కొత్త ప్రొడక్షన్ హౌస్, ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త హీరో, ఒక కొత్త టీమ్, ఇలాంటి సినిమాని ఆడియన్స్ దగ్గరికి జనాల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి సపోర్ట్ చేసిన మా మీడియా మిత్రులందరికీ కూడా నేను
శిరస్సు వచ్చి నమస్కారం చెప్తున్నానండి. అలాగే మీ అందరినీ కోఆర్డినేట్ చేసిన మా సాయి సతీష్ గారికి, ఎందుకంటే ఆయన నాకు బ్రదర్ లాగా ఉండి నాకు చాలా హెల్ప్ చేశారండి ప్రతి విషయంలో. సార్ ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, మీరు మర్చిపోండి సార్, ఈ రోజు నైట్ అంతా మన సినిమా ఉంటుంది అని. అంటే ఎవ్రీడే ఆయన నిద్రపోలేదండి. ఈ లాస్ట్ వారం 10 రోజులుగా సినిమా రిలీజ్ అవుతుందని తెలిసిన ఈ వారం 10 రోజులు మొదటి నుంచి, అంటే సినిమా బిగినింగ్ నుండి మాకు చేసుకుంటూ వచ్చారు, ఒక్కొక్క స్టెప్. కానీ ఈ 10 రోజుల్లో ఆయన చేసిన వర్క్ కి నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఫైనల్లీ మీ ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన మీ ప్రెస్ మిత్రులందరికీ, నా ప్రెస్ మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ. సార్ ఈ మూవీని సార్ నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్. నాకు ఫస్ట్ మూవీ ఇచ్చారు లైఫ్ లో. నాకు కూడా తెలియదు ఏం మాట్లాడుతాను, ఎప్పుడు స్పీచ్ మాట్లాడదామని వస్తాను, ఇటు స్టార్ట్ చేస్తా, అది ఇటు వెళ్తుంది, ఇటు నుంచి ఇటు పక్కింట్లోకి ఎదురింట్లోకి అలా ఇటు పోతా ఉంటుంది. బట్ అడ్జస్ట్ అవ్వండి. ఏది లైవ్ లేదు కాబట్టి కొంచెం ఉంది. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులకి, ఇక్కడ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సక్సెస్ మీట్ పెట్టుకునేదాకా తీసుకొచ్చారంటే ఖచ్చితంగా మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో జనాలు థియేటర్కి రావడమే చాలా కష్టంగా ఉన్న టైంలో మేము ధైర్యం చేసి థియేటర్కి వచ్చాం. మమ్మల్ని జనాలు ఆదరించారు. చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుందని చెప్తున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సారీ సార్, నాకు ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కుదరలేదు. నేను చాలా ట్రై చేశా, ఈ 2-3 షూట్ ఉండడం వల్ల రావడానికి అవ్వలేదు. అండ్ నాకు ఈ సినిమాలో ఫస్ట్ నన్ను రిఫర్ చేసినందుకు డైరెక్టర్ గారి కంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. నన్ను నమ్మి క్యారెక్టర్ కసిరెడ్డి గారు చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను ఇక్కడ దాకా మీతో పాటు తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పవన్ కళ్యాణ్ బాబు డే 1 నుంచి కూడా అన్న జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఏంటో తెలీదు అంటే ఒక భయం ఉంటుంది కదండి. బేసిక్గా ఇప్పుడు బయట ప్రొడ్యూసర్ అయితే వేరు, వాళ్ళ ఫాదరే ప్రొడ్యూసర్ చేసేటప్పుడు అన్న నన్ను ఏం అలా రిసీవ్ చేసుకుంటారో, తిడతారేమో అన్న, వీళ్ళకి ఏముంది బలిసి హీరో అయ్యాడు అని ఇలాంటివన్నీ అంటారేమో అన్న అని డే 1 నుంచి పాపం భయపడతానే ఉన్నాడు. నేను ఒకటే చెప్పేవాడిని, ఏముండదు, నీకు ఏమనిపిస్తుందో అది చెయ్యి, మంచిగా జనాలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఏం మనం తప్పు చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న కళను మనం జనాలకు చూపిస్తున్నాం. నువ్వు మంచిగా గట్టిగా కష్టపడు, వీడు ఫస్ట్ సినిమా చేసాడు అని ఎక్కడ అనిపించకుండా చేయన్న. ఆ రోజు ఏదైతే చెప్పాను ఈ రోజు అది చేశాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మనం మళ్ళీ మళ్ళీ చేయాలి, ఖచ్చితంగా చేస్తాం. నువ్వు సక్సెస్ అయ్యావు, ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ సినిమా కూడా. అండ్ రాయాన్సా అమ్మాయి ఏంటి వెళ్ళినప్పుడు ఏంటి మరి చిన్నపిల్లలా ఉంది, పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు, ఎలా చేస్తుంది ఏంటో అనుకున్నాను. బట్ నేను చూసాను, పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది, సప్తగిరానికి నాకు 1 గంట పట్టింది. అంటే అమ్మాయి పర్ఫార్మెన్స్ పాపం చాలా జెన్యున్ గా చేస్తుంది. సప్తగిరన్న నేను ఉన్న 3 వేరు, ఒకరినొకరు చూసుకుని అందులో చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే అసలు మేము అంటే ఎక్స్ప్రెషన్ ఎలాగ ఉంటుందో కూడా చాలా ఫన్నీగా. అండ్ మిగిలిన సీన్స్ అన్ని కూడా తను చేసేటప్పుడు ఎక్కడ చిన్నగా యాక్ట్ చేస్తుంది అంటే మెచ్యూరిటీ లేదన్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ రాలేదు. డైరెక్టర్ అనేవాడు, సార్ అమ్మాయి బాగా చేస్తుందని. ఓకే సార్ బాగా చేస్తుంది, నేను కాదన్నా, చూస్తాం కదా వచ్చాక అన్నప్పుడు. బట్ రియల్లీ సర్ప్రైజ్ అయ్యాను, చాలా బాగా చేసావు అమ్మా. అండ్ హాషిని వాళ్ళ హస్బెండ్ కంటే పక్క హస్బెండ్ తోటి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. డే 1 తనకి నాకు పరిచయం అంటే కసిరెడ్డి గారు కేసే అన్నది, తోడ ప్యాస్ డాలో. మనకి హిందీ రాదు, నాకు తెలుగు వచ్చింది అన్నది. మరి ఇంకెందుకమ్మా హిందీలో మాట్లాడుతావు, అంత చక్కగా తెలుగు వచ్చినప్పుడు అని పరిచయం అలా స్టార్ట్ అయింది. బట్ ఒక మంచి ఫ్రెండ్స్ లాగా చాలా ఎంటర్టైన్మెంట్ వేలో సినిమాలు ఎలా చూసారో అలాగే చాలా హ్యాపీగా జరిగింది మా జర్నీ అంతా కూడా. ఇంకా విషిక మా వైఫ్ క్యారెక్టర్ చేసింది. నాకు కసిరెడ్డి డైరెక్టర్ చెప్పడం, కసిరెడ్డి గారు మీ పేరండి కొడుతుందండి మిమ్మల్ని,
అంటే ఆయన ఎంజాయ్ చేసేవాడు మరి ఇంట్లో కాడ కొట్టలేదు కదా. ఆయన నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసేవారు. అలాగే పాపం తను కొట్టేము అంటే కొన్ని సీక్వెన్స్ ఉంటాయి కదా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేవన్నీ కూడా, పాపం తను భయపడి అంటే కొంచెం మన తనకంటే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే అది కదా, ఒరే ఉమెన్ హ్యాండ్లింగ్ కాదు మ్యాన్ హ్యాండ్లింగే, మా అమ్మాయి మ్యాన్నే కదా కొడుతుంది అట్టుకని చెప్పానా. ఇలాంటి డౌట్లు అడిగి నాకే వచ్చింది అంటున్న మాత్రం ఇంగ్లీష్, ఈ డౌట్లు అడిగితే ఉన్నది కూడా మర్చిపోతాను నేను. యానిమల్ హ్యాండ్లింగ్ కరెక్ట్ చెప్పాలంటే పర్లేదండి నేను కుక్కను పెంచుకుంటున్నాను మీకు అస్సలు ఇబ్బంది ఉండదు, బయటకు కూడా తెలియకుండా కొడతాను అని. బట్ పాపం తను ఆ సీక్వెన్స్లు చేసేటప్పుడు కూడా ఎప్పుడు కూడా వచ్చి కసిరెడ్డి గారు నేను ఇలా కొడతాను మీకు ఓకే కదా, ఓకే అంటే లేకపోతే లేదండి లేదమ్మా అంటే. బట్ మనం కొంచెం డేర్ చేసి అలా ముందుకెళ్తే ఒకటి పడిపోయేది, అది వేరే విషయం. అంటే బేసిక్ ఇచ్చిన మార్కులో మనం ఉండం కదా, ప్రోలో ఎలా వస్తాం, ఎలా వచ్చా చెప్పు వంటలకి సడగ్గా పడిపోతా చెప్పు ఆ టైప్లో ఉండేది. బట్ చాలా ఎంజాయ్ చేశాను. అంటే మేము చేసేటప్పుడు కూడా అనుకునేవాళ్ళు ఇప్పుడు కోవేశ్వర్ల గారు, బ్రహ్మానందం గారు ఆ కైండ్ ఆఫ్ లో మంది వెళ్తుందండి. ఈ రోజు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేసి అన్న ఈ క్షామంగాలి రాపంగారంలో కోవేశ్వర గారి లాగా బ్రహ్మానందం గారిలా గట్టిగా తిన్నాం అన్న దెబ్బలు అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. గోడ పగిలిపోయా అంత చెప్పుకోకూడదులేండి. అండ్ మా డైరెక్టర్ గారు నాకు వీరు గారు 2022 నుంచి తెలుసు, వేరే వాళ్ళ ద్వారా నాకు పరిచయం అయినప్పుడు ఈ కథ చెప్పారు. సార్ ఇలా చూస్తున్నానండి, ఫస్ట్ మేము మీకే చెప్తున్నాను కదా, నీ లోపు నేను ప్రొడ్యూసర్ని వెతుక్కుని మంచిగా నాకు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలండి అన్నారు. బట్ అది చెప్పేసి చాలా మంది వెళ్ళిపోతారు, బట్ గుర్తుపెట్టుకుని క్యారెక్టర్ ఇవ్వడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు పురుషాహ సక్సెస్ మీట్ లో ఒక పురుషుడిగా తలెత్తుకుంటే స్టేజ్ లో నిలబెట్టినది చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మా సతీష్ గారు డిఓపి గారు, ఆయన ఎప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి నాకు పరిచయం అయిన దగ్గర నుంచి ఒకటే ఆయన, నేను చాలా తక్కువ మందిని చూశాను సార్. అలాగా సతీష్ గారు ఏంటంటే అవతల ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదు, ఇతర హీరో అనుకున్న డైరెక్టర్ అనుకున్నది ఏదైతే ఉందో అది ప్రొడ్యూసర్ గారికి అర్థమయ్యేలా చెప్పి ఇది సార్ ఇది అని ఆయన చెప్పి బడ్జెట్ తగ్గించి ఆ సీక్వెన్స్లు చేయడానికి చాలా తక్కువ టైంలో ఎలా చేయొచ్చు అనేది చేయడంలో నేను చాలా తక్కువ మందిని చూశాను సార్. అందులో మీరు ఒకరు ఇరగొట్టారు సార్ నిజంగా. ఎందుకంటే ప్రొడ్యూసర్ సేవ్ అవ్వాలి, డైరెక్టర్ సేవ్ అవ్వాలి అనుకుంటే డిఓపీలు చాలా మంది ఉంటారు. అలా నేను వెంటనే తప్ప దగ్గర నుంచి చూడలేదు, అలా మిమ్మల్ని చూశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా రవి గారు, డాడీ అని పిలుస్తాను, ఆర్ట్ డైరెక్టర్ గారు, ఆయన ఇప్పుడు కూడా సెట్కి వచ్చారంటే నేను ఎందుకు డాడీ అని పిలుస్తానంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. ఆయన నవ్వుతూనే ఉంటారు ఎవరిని చూసినా, అయ్యండి బాగున్నారా అది అలా తక్కువ మంది ఉంటారు. నాకు అదే చెప్తారు అందరూ. నాకు చెప్పింది నేను ఎవరికైనా చెప్పడానికి ఉంటుందా అని అనుకునేవాడిని. బట్ ఈరోజు చెప్తున్నానంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అలా పాజిటివ్గా చాలా తక్కువ మంది ఉంటారండి. మీరు మాత్రం అలాగ ఉండండి ఇప్పుడు. అండ్ మా సతీష్ అన్న పిఆర్ఓ గారు, ఆయన పాపం ఎప్పుడు కూడా అన్న ఏం చేద్దాం అని మీకే తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది పిఆర్ఓ కదా అంటే లేదన్నా మా ఐడియాస్ అంటే సినిమాలు చేసి ఉంటాయి, మీ సైడ్ నుంచి కొత్తవి వస్తే మేము ఏమన్నా చేయడానికి ఉంటుందని దాన్ని ఇంప్లిమెంట్ చేసి మేము ఆడియన్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళచ్చు అని ఉంటుంది కదన్నా అని మాతో పాటు ఉండి దగ్గరుండి ఈ సినిమా ఈ రోజు ఆడియన్ దాకా వెళ్ళిందంటే మీరండి. అండ్ మీడియా కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ప్రొడక్షన్ వాళ్ళకి అండ్ మా ఏడీస్కి అందరికీ కూడా. తొందరలోనే డైరెక్టర్లో ఉండి ఏడీస్ మళ్ళీ నన్ను పెట్టుకోండి, మంచిగా సినిమా చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ కంటే తక్కువ మాట్లాడదామని వచ్చాను, సో మాట్లాడాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ. సినిమా మొదలు తీశారు ఫస్ట్ మీడియా మిత్రులకి, నాకంటే చిన్న వాళ్ళకి, పెద్దలకి అందరికీ నమస్కారం. దగ్గర పెట్టుకోవాలా? నమస్కారం అండి. అంటే సినిమా తీసేటప్పుడు రిలీజ్ దాకా వస్తామా లేదని భయం ఉండేది. దాని తర్వాత రిలీజ్ ఎట్లా చేసాం భగవంతుడి దయ వల్ల. దాని తర్వాత మీ అందరి ముందు కూర్చొని ఒక సక్సెస్ మీట్ పెడతామా అనేది, సక్సెస్ మీట్ దీన్ని ఏమంటారు, ఆ ట్యాంక్స్ మీట్ పెడతామా అనేది. అంటే సక్సెస్ మీట్ పెట్టినా నేను రాను సార్, నేను సైట్కి వెళ్తాను కదా, ఇది సక్సెస్ మీట్ ట్యాంక్స్ మీట్ రెండు మీయే నాకు. మీరు అంటే జనరల్గా నేను అనుకుంటే పెద్ద పెద్ద సినిమాలకి మీరు అందరూ వస్తారేమో, పెద్ద పెద్ద సినిమాలకి సపోర్ట్ చేస్తారనుకున్నాను. మా కూడా చిన్న చిన్న సినిమాలు కూడా వస్తారు అని వచ్చిన చాలా చాలా థ్యాంక్స్ సార్. నాకు అంటే ఇప్పుడు మీరు వచ్చేంతవరకు నాకు అది అర్థం కాలేదు.
ఇంకా నేనే కాదు నాలాంటి చిన్న చిన్న నిర్మాతలు అంటే నాకేదో ఇంట్రెస్ట్ మీద వచ్చాను ఫ్యాషన్ మీద, ఇంకా ఏదో సినిమాలు ఏది సాధిద్దాము, సినిమాలు చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం వచ్చిన వాళ్ళందరూ కూడా మీ అందరూ సపోర్ట్ ఉండాలని మీ అందరికి మోకాలు తిరుగుతుంది సార్. ఇట్లా నా ఒక్కరికే కాదు నాలాంటి చిన్న వాళ్ళందరికీ మీరు సపోర్ట్గా నిలబడాలని మీ అందరూ కోరుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఫస్ట్ తన్నులు తిన్నోళ్ళు ఉండాలి కదా సార్. లేదు ఇందులో సినిమాలు ఒకటే సార్, ఫస్ట్ తన్నినోళ్ళు, రెండు తన్నులు తిన్నోళ్ళు ఉన్నారు. ఫస్ట్ తన్నినోళ్ళకి థ్యాంక్స్ సార్, ఎందుకంటే తంతే అందరు కరెక్ట్గా ఉంటారు కాబట్టి వాళ్ళ ఫార్ములా పాటించారు. దాని తర్వాత తన్నులు తిన్నోళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎక్కడ కూడా సినిమా చేసినంతసేపు చాలా చాలా సరదా గడిచిపోయింది. ఇందులో సినిమాలో నటించిన ప్రతి అందరికి, ముఖ్యంగా కిటికీ అమ్మాయికి, ఈ కిటికీ అమ్మాయికి కూడా చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమా చేసినందుకు, యాంకర్ గారికి అంత ఓపికగా నిలబడ్డందుకు. ఇకపోతే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి సార్. ఫస్ట్ మీరు ఇప్పుడు దాకా వినే ఉంటారు, అంటే డైరెక్టర్ గారు ఏదనుకుంటాడో ఆయనే చెప్తాడు, ఆయనే చేస్తాడు. చెప్పేది ఆయన, చేసేది ఆయనే. అంటే ఇంకొకటి ఛాన్స్ ఇవ్వడు. ఇందాక డైరెక్టర్ టీంకి థ్యాంక్స్ చెప్పాడు, అది అంటే సపరేట్ లేదు సార్. డైరెక్టర్ లోపల ఉంటారు వాళ్ళంతే, వీళ్ళంతా ఆయన చెప్పిన థ్యాంక్స్ బయటికి చెప్పాడు. వాళ్ళకి మొత్తం ఆయన చెప్తాడు, ఆయనే చేస్తాడు. వాళ్ళ చేతికి ఏం పట్టించింది లేదు, వాళ్ళ చేతి నుంచి చేసింది లేదు. ఆయన అయితే నాకు తెలిసి అయితే అన్ని ఆయన చెప్తాడు, ఆయనే చేస్తాడు. ఎవరికి మాట్లాడించినంత కూడా ఇవ్వడు. ఇప్పుడు మీరు చూసే ఉంటారు నేను చెప్పేది అబద్ధం అయితే. సేమ్ టైం నా పరిస్థితి అంటే చెవిలో దూది పెట్టుకొని ఆయన చెప్పినంత అలా ఇలా ఊపాను అంతే నేను. అంటే ఎందుకంటే ఇనే స్కోప్ ఉండదు కాబట్టి ఇంటర్ వేస్ట్ అని చెప్పి చెవిలో దూది పెట్టుకున్నాను నేను. ఆయన చెప్పినందుకు ఇలా ఎలా అని చెప్పాను. ఒకళ్ళు ఎప్పుడు ఎలా అంటే మా అబ్బాయి చెప్పేవాడు, మా అబ్బాయి చెప్పినా మళ్ళీ ఇలా అనేవాడిని నేను. ఇది జరిగింది సార్. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది అయితే మాత్రం కెమెరామెన్ గారు సార్, సతీష్ గారు చాలా చాలా మంచి వ్యక్తి. అంటే నేను ఎప్పుడు అమాస్క పుణ్యానికి ఒకసారి అలుగుతాడు, అలిగినప్పుడు ఒక రోజు గ్యాప్ వస్తుంది. దాని తర్వాత అలిగినది కూడా కవర్ చేస్తాడు సార్. అలిగిన ఆ రోజు బ్రేక్ వచ్చింది కూడా కవర్ చేస్తాడు రెండో రోజు. ఎక్కడైనా సరే వర్క్ అంటే కెమెరా వర్క్ చేసినట్టు ఉండదు సార్, మన పొలం వ్యవసాయం పని చేసినట్టు స్పీడ్ చేసేస్తాడు. అంటే తింటం కూడా నిలబడి తినేసి అమ్మడే కెమెరా దగ్గరికి వెళ్ళిపోతాడు సార్, అంత హార్డ్ వర్కర్. దాని తర్వాత చిన్నమ్మాయి అయినా, ఈ అమ్మాయి గురించి చెప్పారు కదా ఇందాక, ఈ అమ్మాయి చిన్నమ్మాయి ఏం కాదు సార్, అంటే మా ఏజ్కే చిన్నమ్మాయి. ఈ అమ్మాయి నటించడం కానీ, ఈ అమ్మాయి అంటే ఇట్లా చెప్పినట్టు చేయటం కానీ బాగా చేసింది. లాస్ట్ మా అబ్బాయిని కొట్టేకాడు కూడా చేసింది. కాబట్టి ఈ అమ్మాయి చిన్నమ్మాయి కాదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే జనరల్ గా అక్కడ దాకా వస్తుందని నేను డైరెక్టర్ గారు కూడా చెప్పాను, అది కూడా చేసి చూపించాడు ఆయన. అందుకని ఈ అమ్మాయి చిన్నమ్మాయి అంటే లేదు. దాని తర్వాత సరే మీరు అందరూ చెప్పేశారు కదా, నేను చెప్పినది డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. చాలా బాగా చేశారు సినిమా. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం మేము కష్టపడ్డదానికంటే కూడా మీరు మమ్మల్ని నలుగురిలో తీపిచ్చి పలానా సినిమా బాగుంది, ఆ సినిమా చూడండి అని మా అనుకుంటే మీరంతా కలిసి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఈ సినిమా ఎడదాకా వచ్చింది. సినిమా ఇంతకంటే మంచి సినిమాలు కూడా చేసిన వాళ్ళు ఉంటారు. కాకపోతే మా మీద ఆదరణ చేపించి ఈ సినిమాలో ఏం స్టోరీ ఉంది, ఏం కథ ఉంది, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా అందరికి నమస్కారం సార్. అందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు. సినిమా సాధ్యమైనంత బాగా తీశారు డైరెక్టర్ గారు. ఈ సినిమా తీయడానికి మొత్తం ఘనతంతా ఆయన డైరెక్టర్ గారిదే. ఈ మొత్తం ఘనత ఆయనండి. ఇంకొకటి ఏంటంటే బొత్తుల పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. అదే కళ్యాణ్ బొత్తుల ఆయన గురించి చెప్పాలా. పవన్ కళ్యాణ్ బొత్తులు అండి మా అబ్బాయే. ఇప్పుడు నాకు 10 మంది ఫోన్ చేసి ఉంటారు, నాకంటే కొంచెం డబ్బులు ఉన్నోళ్ళు, నీ చిన్నోడే కావచ్చు, నాకంటే డబ్బులు ఉన్నోళ్ళు ఫోన్ చేశారు మీ అబ్బాయిని పెట్టి సినిమా తీసుకుంటామని. నేను ఇంతమంది సమక్షంలో నేను చెప్తున్నా అంటే నాకు చెప్పిన మాట, నేను మా అబ్బాయితో 2 సినిమాలు నేనే చేస్తానండి, ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వమని చెప్పాను. మా అబ్బాయికి అలాంటి ఎక్స్పెక్టేషన్ కానీ అలాంటి ఆశ కానీ ఇప్పుడు అడుగుతున్నా నేను, నీకు డబ్బులు ఇవ్వాలంటే ఇస్తా కానీ నువ్వు ఖచ్చితంగా 2 సినిమాలు నాతో చేసిన తర్వాత ఇంకెవరికైనా చెయ్యి, ఆ తర్వాత నాకు కుదరదు. మా అబ్బాయి మాత్రం నేను సినిమా చూసినా తెలిసింది సార్, నాకు బాగానే చేశాడు సార్. బాగా కాదు బాగా చేశాడు, బాగా చెప్పండి నేను బాగా చేశాడు. ఎక్కడ కొత్త అబ్బాయిని ఫీలింగ్ లేకుండా కానీ మొత్తం సినిమా బాగానే చేశాడు సార్. నాకు నచ్చింది, మా అబ్బాయి యాక్టింగ్ కూడా బాగా నచ్చింది. అందరు ఆడపిల్లలు కానీ అందరూ సపోర్ట్ చేశారు. వీళ్ళంతా మీ షూటింగ్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుండే వాళ్ళు, చాలా సరదాగా ఉండేవాళ్ళు. అదే సరదా సినిమా కూడా ఉంది.
సార్ నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడలేను, ఏమనుకోవద్దు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి దీన్ని ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంటే ఇప్పుడైతే ప్రతి ఒక్కరు సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు, కొత్త వాళ్ళలాగా ఎక్కడ అనిపించలేదని చెప్తున్నారు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో దీనికి కారణమైన వాళ్ళ పేరు చెప్పలేదు. దీనికి కారణం అంటే ఈ యాక్టింగ్ ఫీల్డ్ దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ నేను వేసింది మా సత్యానంద్ సార్ దగ్గర క్లాసెస్ తీసుకున్నాను. అది నాకు చాలా యూజ్ అయింది. సత్యానంద్ సార్ చాలా 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 అంటే చాలా థ్యాంక్స్ సార్. నన్ను ఆల్రెడీ మీడియా వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడే నేను చెప్పాను, ఎక్కడ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను అన్నప్పుడు మాత్రమే చెప్పాను. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ పేరు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, నాది ఏదైనా మిస్టేక్ ఉంటే అది నేను ఇక్కడ సత్యానంద్ గారి దగ్గర జాయిన్ అయ్యాను అని చెప్పినప్పుడు, ఎందుకంటే సార్ మీకు ఆల్రెడీ ఒక బ్రాండ్ నేమ్ ఉంది, బై మిస్టేక్ నా ఫాల్ట్ ఏమన్నా ఉంటే నా యాక్టింగ్ కానీ ఇదంతా నా మిస్టేక్సే కానీ మీ నేమ్ మీద ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి నేను ఆ రోజు చెప్పుకోలేకపోయాను సార్. ఈరోజు ఇంతమంది ఇంత గొప్పగా బాగా యాక్ట్ చేశారు, కొత్త వాళ్ళకి ఎక్కడ అనిపించట్లేదు అన్నప్పుడు నాకు దీనికి కారణమైన మీ పేరు చెప్పుకునే అవకాశం ఈ రోజు దొరికింది సార్. నేను ముందుగా చెప్పకపోవడం అది ఒకవేళ తప్పు అయి ఉంటే నన్ను క్షమించండి సార్. కానీ ఈ రోజు అయితే గర్వంగా చెప్పుకుంటున్నాను, నేను ఈ రోజు ఈ యాక్టింగ్ ఇలా చేయగలుగుతున్నాను అంటే అట్లీస్ట్ నాకు ఆ ధైర్యం క్రియేట్ అయిందంటే దానికి కారణమైన సత్యానంద్ సార్ గారికి చాలా 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 థ్యాంక్స్ సార్. యాక్చువల్లీ సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలి, సార్ కొంచెం బిజీ ఉండడం వల్ల రాలేదు. తర్వాత అదే యాక్టింగ్ కొంచెం ఈ వర్క్ షాప్స్ ఇవన్నీ పెట్టి నాలో కొంచెం ధైర్యం క్రియేట్ చేసిన మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇంకా ప్రతి ఒక్కరికి సినిమా చూసిన ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగుందని చెప్తున్నారు. అలాగే ప్రీమియర్ చూడడానికి వచ్చిన టెక్నీషియన్స్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ వీళ్ళందరూ, అలాగే మా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మా నాన్నగారి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా సాటిస్ఫై అయ్యారు. అండ్ ఈ మూవీ అసలు థియేటర్స్ వరకు రావడానికి కారణమైన మా నాన్నగారి ఫ్రెండ్స్ కి, మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మా శ్రీనివాస్ అంకుల్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అంకుల్. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కి, అసలు ఈ మూవీ ఇంత ప్రతి థియేటర్కి వచ్చి ప్రమోట్ అందరికి ఇలా షోకేస్ అవ్వడానికి హెల్ప్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కి చాలా థ్యాంక్స్ అండి. అలాగే యాక్టర్స్ వైజ్ చూసుకుంటే నాకు మెయిన్ సపోర్ట్ పిల్లర్స్ కసిరెడ్డి అన్న అండ్ సప్తగిరి అన్న. చాలా థ్యాంక్స్ అన్న, మీరు నాకు బాగా చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు, సొంత బ్రదర్ లాగా ట్రీట్ చేశారు, సొంత బ్రదర్ లాగా ప్రతిసారి బూస్ట్ ఇచ్చేవాళ్ళు. అలాగే కో యాక్టర్స్ విష్క గారు అండ్ హాసిని గారు, చేసిన ప్రతి ఒక్కళ్ళు కో యాక్టర్స్. అలాగే కసిరెడ్డి అన్న కో యాక్టర్ విష్క గారికి, సప్తగిరి అన్న కో యాక్టర్ హాసిని గారికి, అదే చెప్తున్నాను, వీళ్ళిద్దరూ చాలా సపోర్ట్ చేశారు. అండ్ నాతో ఎక్కడ ఏ రోజైతే షూట్ ఉందో నాకైతే ఆ రోజు బాగా సపోర్ట్ చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ది టైంలో ఈ ఫిల్మ్ కి బాగా సపోర్ట్ చేశారు. అండ్ సంధ్య తను చేసిన సస్పెన్స్ కిటికీ దగ్గర ఏమైంది అనే రోల్ కి చాలా 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 ఇంపార్టెంట్ రోల్ అండి. అది చాలా ప్రతి ఒక్కరికి ఆ ఇంటెన్షన్ వచ్చింది, కిటికీ దగ్గర ఏమైంది అనే దానికి చాలా ఇంటెన్షన్ వచ్చింది చూడాలని. అలాగే డిఓపి సతీష్ గారికి సార్ చాలా థ్యాంక్స్ సార్. నన్ను ప్రతి ఒక్కరు మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఈ రోజు అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక డిఫరెంట్ పవన్ కళ్యాణ్ చూస్తున్నారు, వాళ్ళతో ఉండే నేను వేరు, స్క్రీన్ మీద ఉండే నేను వేరు. ప్రీమియర్ చూస్తున్న అంతసేపు వాళ్ళు అసలు నన్ను మూవీలో చూస్తున్న ఫీల్ లో లేరు. అలాగే బయటకు వచ్చిన తర్వాత నేను కూడా వాళ్ళతో నేను ఒక హీరోని అనే మూమెంట్ లో కూడా ఆ మూమెంట్ లో నేను హీరోని అనే విధిగా కూడా లేను. నేను ఏ రోజన్నా మా ఫ్రెండ్స్ తో అయి ఉండొచ్చు, మా ఫ్యామిలీతో అయి ఉండొచ్చు, లేదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో, కెమెరా డిపార్ట్మెంట్ లో కానీ వీళ్ళెవరితో అయినా ప్రొడ్యూసర్ కొడుకుగానో లేదా నేను ఒక హీరోగానో బిహేవ్ చేసి చాలా 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 సారీ అండి. అలాగే
డిఓపి సతీష్ గారు చాలా చాలా థ్యాంక్స్ సార్, ఇలా ఇంత బాగా చూపించినందుకు నన్ను. పమిసాయి గారికి అలాగే విటివి గణేష్ గారికి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఆనంద్ శ్రీరామ్ గారు మంచి సాంగ్స్, మంచి లిరిక్స్ ఇచ్చారు. అలాగే శ్రవణ్ భరద్వాజ్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ రెండు చాలా డెడ్లీ కాంబో. ప్రతి ఒక్కళ్ళు సాంగ్స్ అయితే చాలా బాగా ఇష్టపడుతున్నారు. అలాగే సినిమాని కూడా బీజిఎం ని కానీ ప్రతి ఒక్కరు బాగానే ఎంకరేజ్ చేశారు. ఇంకా మన ఆర్ట్ డిపార్ట్మెంట్ రవి గారు సార్, నేను యాక్చువల్లీ తేజ అన్న అని పిలుస్తూ ఉంటారు. అట్ ద సేమ్ వే మీరు నన్ను మంచి కొడుకుగా ట్రీట్ చేశారు, చాలా థ్యాంక్స్ సార్. అండ్ వన్ మోర్ ఆర్టిస్ట్, షీఈ్ గ్యాబీ. Gabby, your performance is really amazing. People are enjoying our episode of that time of love. గ్యాబీ, థ్యాంక్ యూ గ్యాబీ. అండ్ రాయాంజా గురించి చెప్పాలి. తను కూడా ఇది ఫస్ట్ ఫిలిం అండ్ తను చాలా చాలా బాగా సపోర్ట్ చేసింది. అండ్ షీఈ్ ఎ గ్రేట్ యాక్టర్. ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా చేసింది. అండ్ ఆడియన్స్కి ముందుగా థ్యాంక్స్ చెప్పాలండి. సినిమాని బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే ముందు ఇంకా మీరందరు సినిమాకి వెళ్ళండి. మీరందరు సినిమాకి వెళ్తే, ఎందుకంటే మీరు మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు, లేదా బట్టలు అయి ఉండొచ్చు, ఏదైనా సరే దాని వెనకాల చాలా మంది కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని మీరు కొనడం వల్ల అది ఎంకరేజ్ అవుతుంది. అలాగే ఈ మూవీ కూడా మీ లైఫ్ లో, అంటే మీ డే టు డే లైఫ్ లో ఒక 2 hours ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అండి. ఈ ఎంటర్టైన్మెంట్ పార్ట్ లో కూడా చాలా మంది కష్టం ఉంది. ఆ కష్టాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ సినిమా చూడండి. ఆ కష్టాన్ని ఎంకరేజ్ చేయండి. తర్వాత ఏంటంటే ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే, మీరు ఏ టైమ్ ఆఫ్ ఏదన్నా కొంచెం ఎక్కడన్నా మీకు ఎక్కడైతే బోరింగ్ అనిపించినా, ఎక్కడ ఫన్ అనిపించినా, ఈ రెండు మీరు ఎందుకంటే సినిమా తీయడం వరకే మా పని, దాన్ని జడ్జ్ చేసే పని మీది. కాబట్టి మీకు ఎక్కడ నచ్చిందో ఎక్కడ నచ్చలేదో అవన్నీ మాకు చెప్పండి. ఎందుకంటే డైరెక్టర్ గారు కొత్త డైరెక్టర్ గారు, తర్వాత ఆర్టిస్టులు, తను హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి. మరి ముఖ్యంగా మీరు చూసి సినిమా డిసైడ్ చేసినప్పుడు నాలాంటి ఒక కొత్తోడికి నాకు ప్లస్లు మైనస్లు ఏంటో తెలుస్తాయి. మీరు నాకు చెప్పాలి. ఆ ప్లస్లు మైనస్ నుంచి ప్లస్ అయితేనేమో అది నెక్స్ట్ సినిమాకి నాకు ఇంకా ఎనర్జీ రావడానికి ఉపయోగపడుతుంది. మైనస్ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు చెప్పిన మైనస్ నేను తీసుకుంటాను, దాంట్లో నుంచి రికవర్ అవుతాను. ఇది నా ప్రామిస్ అండి. అలాగే మేడం మంజుష గారు, థ్యాంక్స్ ఫర్ యాంకరింగ్. మీ యాంకరింగ్ అనేది నా బకెట్ లిస్ట్ లో ఒకటండి. చాలా థ్యాంక్స్ అండి. మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చంటి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మనం జనరల్ గా బయట ఫ్యాన్ వార్స్ అది అంటుంటాం కదా. నాకు పర్సనల్ గా, అంటే అందరికి అనిపించాలని లేదు, నాకు పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మా ప్రొడక్షన్ బాయ్ అంటారు, చిన్నబాబు గారు అని ఉంటారు. మీరు వన్స్ సెట్ లో చూడండి. ఆ హీరో ఈ హీరో ఏ హీరో అని కాదండి. మీరు కనుక సెట్ లో మేము పడే కష్టం చూసినప్పుడు, సరే నాకు మా నాన్నగారు ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, నాకు అది ఈజీగా వచ్చి ఉండొచ్చు, దానికి నేనైతే కష్టపడతానని అనుకుంటున్నాను. కానీ మీరు ఈ సినిమా వాళ్ళ కష్టం చూసినప్పుడు ఏంటంటే, ఆ హీరో ఈ హీరో ఫ్యాన్ కాదండి. ఆఖరికి మా ప్రొడక్షన్ పర్సన్ గా చెప్తున్నాను, మా ప్రొడక్షన్ బాయ్ చిన్నబాబు గారికి కూడా ఫ్యాన్ అయిపోతారు. ప్రతి ఒక్కరి కష్టం అంత ఇదిగా ఉంటుంది ఇందులో. ఈ కష్టాన్ని అందరూ మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ సినిమా చూడండి, థియేటర్స్ కి వెళ్ళండి. అఫ్ కోర్స్ మీరు ఓటీటీలో చూసినా కానీ వన్స్ ఒకసారి థియేటర్ లో కొంచెం చూస్తే, ఆ థియేటర్ చూసినప్పుడు ఆ థియేటర్ ఓనర్స్ నో, లేదా ఈవెన్ ఆ థియేటర్స్ లో పనిచేసే ఈ క్యాంటీన్ మెంబర్స్ ను, వీళ్ళందరినీ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరందరూ ఈ సినిమా చూసి మీకు చాలా చాలా నచ్చుతుంది కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నా కోసం చూడండి. నాలో ఏదైనా మైనస్ ఉంటే చెప్పండి, నేను నేర్చుకుంటాను. నేను యాక్టింగ్ స్కూల్లో ఎలాగైతే
ప్లస్లు మైనస్లు తీసుకుని ఎలా నేర్చుకున్నాడు, అలాగే మీరు చెప్పిన దాని నుంచి కూడా తీసుకొని నెక్స్ట్ స్టోరీ ఏంటి, నెక్స్ట్ ఎలా ఉండాలి అని చెప్పి డిసైడ్ అవుతానండి. మీరు ఖచ్చితంగా సినిమా చూడండి. ఆ సినిమా చూసినప్పుడు మీరు లైక్ చేస్తారు. మీకు ఇంకా బాగా నచ్చితే ఒక నలుగురు షేర్ చేయండి. నాలాంటి మా డైరెక్టర్ గారు లాంటి వాళ్ళని, మాలాంటి కొత్త వాళ్ళని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీరు మంచి మంచి మూవీస్ ఇస్తామని మాటిస్తున్నాను. చాలా 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 థ్యాంక్స్ అండి. సక్సెస్ మీట్ లో కలుగుతాం. సూపర్ అండి. సారీ అండి, నేను ఒకరిని మర్చిపోయాను. అన్న పంపిసాయి అన్న, సారీ. ఈ సినిమాలో పంపిసాయి అన్న సీక్వెన్స్ వచ్చినప్పుడు మాత్రం నాకు అంటే స్పెషల్లీ నాకు చాలా మంది కాల్ చేశారు, ఆ సీక్వెన్స్ ఇంకా ఉంటే బాగుండని. అలాంటి సీక్వెన్స్ నెక్స్ట్ టైం మాత్రం కొంచెం లాంగ్ పెట్టాలండి, ఎందుకంటే అవి వేరే ఉంటాయి. వాటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పేసాను కదండి, చెప్పేసానా? బట్ మళ్ళీ చెప్తా. అదే కదా, మేము చెప్పకూడదా, మేము ఇవ్వకూడదా గౌరవం? అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు మీరు చూశారు, ఆయన ఏ రోజు కూడా ప్రొడ్యూసర్ అని మీకు ఎక్కడ అనిపించదు. ఎందుకంటే మేము సెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కొడుకుని ఎలాగైతే చూసుకుంటారో మమ్మల్ని కూడా అలాగే, ఏమా తిన్నావా, కసిరెడ్డి గారు తిన్నారా, లేదంటే ప్రొడక్షన్ వాళ్ళు పిలిచి కసిరెడ్డి గారికి ఏం కావాలో చూడండి, సప్తగిరి గారికి ఏం కావాలో చూడండి అంటే చాలా తక్కువ మంది ఉంటారు సార్. బట్ మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేయాలి. ఎందుకంటే ఇందులోనే చాలా మంది పరిచయం చేశారు, ఇంక్లూడింగ్ మీ కొడుకుతో సహా. ఎందుకంటే కొత్త వాళ్ళు అవకాశం లేక చాలా మంది బయట ఉన్నారండి. అలాంటి వాళ్ళకి మీలాంటి కొత్త ప్రొడ్యూసర్లు వచ్చి ఒక అవకాశం ఇస్తే వాళ్ళకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కసిరెడ్డి గారు, థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్, చాలా బాగుంది సార్ మీ యాక్టింగ్. నిజంగా వీళ్ళంతా అన్నట్టు బాగుంది. మీరు మీ గురువు గారికి చెప్పచ్చు. చాలా బాగుంది సార్. ఇంకా అన్నిటికంటే ముఖ్యం అలాంటి తండ్రి దొరకటం. మీకు ఏ జన్మలో చేసుకున్న సుఖం సార్, అది అటువంటి తండ్రి దొరకటం. ప్లస్ ఆయన కూడా చెప్పడం స్టేజ్ మీద, నా కొడుకుని ఇంకో 2 సినిమాల వరకు నేనే చేస్తానంట. నిజంగా బ్లెస్డ్ సార్, సూపర్ సార్. ఆయన పేరు తీసుకొస్తారు మీరు సార్. ఇక్కడ నాన్నగారు ఇంకో 2 సినిమాలు నాతోనే తీస్తానంటానికి అదేమీ నాకు అంటే అందరికి తెలియాలని చెప్తున్నాను. అదేదో నాకు ఫేవర్ చేయాలని కాదు సార్. బేసిక్గా నాకున్న ప్రాబ్లం ఏంటంటే నాకు చాలా అంటే చాలా మొహమాటం సార్. ఈ మొహమాటం పోవాలి అంటే మా నాన్నగారు నాతో ఎప్పుడు ఉండాలి సార్ నాకు. సో ఆయన కూడా ఏంటంటే నాకు ప్రతి ఫీల్డ్ అయి ఉండొచ్చు. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ లో నాన్నగారు తీసుకెళ్ళేవాళ్ళు, దాని తర్వాత ఇంకా తర్వాత అంతా మా అమ్మగారు చూసుకునేవాళ్ళు. అలాగే నాన్నగారు సపోర్ట్ కోసం అంటే నేను ఎక్కడ ప్రతిదానికి ఏం భయపడతాను అని చెప్పి నాన్నగారు ఒక 2-3 అలవాటు అయ్యేంత వరకు సపోర్ట్ చేస్తారని దానికోసం అలా అనుకున్నాను సార్. సార్ మీకు ఫస్ట్ చెప్పినప్పుడు, డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ హై అనిపించిన ఎలిమెంట్ ఏంటి? ఎందుకంటే భార్యలు వచ్చి మొగుళ్ళు కొట్టడాలు ఇవన్నీ పాతదే. మీరు ఇందాక సక్సెస్ఫుల్ గా చెప్పిన మాటలే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కానీ, లేకపోతే సేవ్ ద టైగర్స్ కానీ, ఈ ప్యాటర్న్ లో జరిగినవే. మీకు హై అనిపించిన మూమెంట్ ఏంటి? ఎందుకంటే వాటికంటే కొత్తగా ఉండాలి సినిమా. అవును సార్. సార్ జనరల్ గా ఏంటంటే ఇందులో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది సార్. ఇందులో మీరు అందరు చూసే ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ అనేది ఏంటంటే, ఫ్రెండ్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనోడు, మా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కొంచెం క్లోజ్ పర్సన్స్ అయి ఉండొచ్చు, మనోడికి ఉన్న పర్సనాలిటీకి, మనోడికి ఉన్న అంటే ఆ ఫిజిక్ కి యాక్షన్ ఫిలిం అయ్యి ఉండొచ్చేమో. అంటే వాళ్ళు థియేటర్లో చూసేంత వరకు అనుకోలేదు సార్. అదే యాక్షన్ అయ్యి ఉండొచ్చేమో, లేదా మనోడి ఎలివేషన్స్ ఏమైనా ఉంటాయేమో అనుకున్నారు. కానీ ఈ పర్సనాలిటీ కానీ ఈ ఫిజిక్ ఉన్న వాళ్ళలో కూడా ఒక మంచి అంటే ఆ రిలేషన్కి ఇచ్చే ఎఫెక్షన్ ఉంటుంది, ఆ రిలేషన్కి ఇచ్చే వాల్యూ ఉంటుంది, తనలో కూడా ఇంత లవ్ అండ్ కేర్ ఉంటుంది అనే వర్షన్ ఉంటుంది సార్ దీంట్లో. ఆ ప్యూర్ లవ్ స్టోరీ కోసం అయితే నేను దీన్ని యాక్సెప్ట్ చేశాను సార్. నాకు చాలా హై అనిపించింది సార్ అది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలో కామన్ అయి ఉండొచ్చు, బట్ ఇందులో కొంచెం డిఫరెంట్ గా చూపించారు. అంటే గొడవలు కామనే, కానీ కొంచెం అప్గ్రేడ్ చేశారు, ఆ వర్షన్ ని కొంచెం అప్గ్రేడ్ చేశారు. అలాగే ఇందులో ఈ లవ్ స్టోరీ కోసం ఇది చాలా హై ఉంటుంది సార్. ఆ లవ్ స్టోరీ కోసం నేను యాక్సెప్ట్ చేశాను సార్. వెన్నెల కిషోర్ గారు బుక్ లో రాయని మీ చిన్ననాటి సంగతులు కానీ, గొడవలు కానీ ఏమైనా ఉన్నాయా? ఆయన రాసి పెట్టుకున్నాడు ఇది సినిమా వరకు. సినిమా కాకుండా పవన్ కళ్యాణ్ పర్సనల్, మీ నాన్నగారు పక్కన ఉన్నా పర్లేదు చెప్పొచ్చు. ఉంటాయి సార్. ఒక్కటి చెప్పండి సార్. అంటే ఫ్రెండ్స్ తోనే ఉన్నాయి సార్.
నాన్నగారికి తెలియనివి కూడా ఉంటాయి. అంటే నాన్నగారికి తెలియనివి కూడా ఉంటాయా అని అంటే అది నేను చెప్పకూడదని కదా, ఎందుకంటే నాన్నగారికి కూడా వాళ్ళ నాన్నగారికి తెలియనివి ఉంటాయి కదా. అవి చెప్పండి సార్, అప్పుడు నేను చెప్తాను. గారు మీరు చెప్పండి సార్. అలాంటి చెప్పండి. అంటే నేను ఓన్లీ లవ్ స్టోరీస్ అని చెప్పట్లేదు సార్, అది ఫ్రెండ్స్ తో తిరిగే విషయంలో అన్నిట్లో చెప్తున్నాను సార్. మీ క్యారెక్టర్ చాలా పేరు వస్తుంది, చాలా చేశారు. సెంటర్వెల్ సీన్ కానీ లేకపోతే క్లైమాక్స్ లో కానీ చాలా బాగుంది, మంచి పేరు వస్తుంది. ఎలా అనిపించింది మీ క్యారెక్టర్ చూసినారు? రివ్యూస్ లో మీ పేరు రాసి బాగా పెర్ఫార్మెన్స్ బాగుంది అన్నప్పుడు చాలా హ్యాపీ సార్. ఇది నేను యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ కి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. అంటే ఫస్ట్ కొత్త అమ్మాయి ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని ఒక భయం ఉంది. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ నేను ముందు ప్రెస్ మీట్ లో చెప్పినట్టే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, చాలా మూవీస్ చేసిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ పడతాయి హీరోయిన్స్ కి. నాకు ఫస్ట్ ఫిలిం లోనే ఇలా క్యారెక్టర్ పడి అంత మెచ్యూర్డ్ క్యారెక్టర్ ని నేను త్రూ అవుట్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం, అది ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో అన్నది కొంచెం భయం ఉంది. కానీ అందరూ చూసి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా 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 హ్యాపీ. కిటికీ రేపు వద్దు మిమ్మల్ని అందరూ కిటికీ సీన్ అంటారేమో. ఎందుకు ప్రొడ్యూసర్ గారు అన్నారు కిటికీ అమ్మాయి అలాగే చూడండి. అలా పేరు వస్తుందేమో. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా చేశారు. మీకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అటువంటి సీన్లు చేయడానికి, చాలా మంది అటువంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు చేయడానికి మామూలుగా మైక్ చెప్పండి సార్. అట్లా ఫస్ట్ నైట్ రోజు ఆ సీన్ ఉంటది కాబట్టి అంటే మనందరం ఒకసారి చూసాం కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ బాగానే చేసింది సార్ అమ్మాయి. ఫస్ట్ నైట్ లో ముగ్గురు ఉంటారు సార్, పక్కన ఇంకో నలుగురు ఉన్నారు అక్కడ. అంటే ఇంతకుముందు ఉంటారు కదా సార్ అట్లా, అంటే అందరూ ఉండి అక్కడ దాకా సాగనంపుతారు కదా. సాగనంపడానికి కారణం ఇదని నాకు ఈ సినిమా చూసినాక తెలిసింది. నేను ఇంతవరకు అంటే అమ్మాయి భయంతో వస్తుంటే పాపం ఇంత సీనియర్స్ తీసుకొస్తారు అనుకున్నా కానీ ఇవన్నీ నేను పంపిస్తారని నాకు ఈ సినిమా చూసా తెలిసింది. మీరు చెప్పండి. సార్ చెప్పినప్పుడు అయితే నేను ఇందాక చెప్పాను కదా మీకు చెయ్యగలనా లేదా అనేది ఉంది. సార్ అన్నారు నాలో 2 వేరియేషన్స్ కావాలి, ఇన్నోసెన్స్ అండ్ ఇది. ఇన్నోసెన్స్ అంటే ఆయనకు కనిపించింది నాలో. సో ఇది చేయగలనా అనేది నాకు డౌట్ ఉంది. సార్ అయితే అది బాగా నమ్మారు. నేను దానికి 100% ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మీరే చెప్పాలి ఇంకా. సూపర్, బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. సార్ హీరో గారు మీరే, కసిరెడ్డి గారు. కసి అంట సార్, చాలా జంపులు ఉన్నాయి. సెన్సార్ మొత్తం కట్ చేసినట్టున్నారు. అవునమ్మా, చాలా కట్ చేశారు. ఓటీటీకి మరి ఆ వెర్షన్ ఇస్తున్నారా? ఇస్తారంట. ఓకే, సూపర్ సార్. విఎఫ్ఎక్స్ షార్ట్స్ వచ్చినప్పుడు కొన్ని బాగున్నాయి, కొన్ని ఎంజాయ్ చేస్తాం నిజంగా. మీరు గోడ దూకి వెళ్ళేది కానీ కొన్ని గెటప్స్ లో వచ్చాయి. అది ఎట్లా కనెక్ట్ అవుతుంది అనేది కొంచెం లిటిల్ బిట్ చూసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అన్నారు. దానికి ఎక్కడ క్లారిటీ ఇస్తారు మీరా డైరెక్టర్ గారు? డైరెక్టర్ గారు ఇవ్వాలి. ఎందుకంటే అంటే బేసిక్ గా ప్రతి మనిషిలోని ఇంకో మగాడు ఉంటాడండి. అంటే ఇప్పుడు సమాజానికి జడ్చో లేదంటే ఇంట్లో పేరెంట్స్ తిడతారనో వాడు చెయ్యి ఎత్తలేడు, ఎత్తాలని ఉన్నా. ఎందుకంటే మీకు తెలుసు ఎందుకనేది. సో అలాంటిదప్పుడు మనలో ఒక హీరో వస్తాడు. ఆ హీరోని చూపించే ప్రయత్నంలోనే ఇక్కడ ఏదైతే ఉన్నాయో సూపర్ హీరోస్ అలా వచ్చారండి. దాన్ని మేము ప్రాపర్ గానే చూపించాం అనుకుంటున్నాం. బట్ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, బిగినింగ్ మిస్టేక్స్. అవి ఆయనకు కూడా కొత్త కాబట్టి ఖచ్చితంగా దాన్ని క్లియర్ గా నెక్స్ట్ టైం ఆయన చూపిస్తారని అనుకుంటున్నానండి. సార్ మీ డైరెక్టర్ లో కనపడిన రొమాంటిక్ యాంగిల్ ఒకటి ఉంది. కనపడింది కదా, కనపడటానికి కదా ఎంత సినిమా తీసేది. నేను రొమాంటిక్ యాంగిల్ చెప్తున్నా, బట్ మీరు కొలతలు తీసుకునేటప్పుడు ట్రైలర్ షాప్ లో చూడకుండా 34, 36 ఇవన్నీ ఎక్కడ స్వయంలో ఎక్కడ ఉన్నాయా? లేదండి, ఆయన చేసి చూపించే. ఇప్పుడు ఆర్టిస్ట్ నేను ఏది చేస్తే మీరు తీసుకోరు కదండి. డైరెక్టర్ ఆయనకి ఏం కావాలో ముందు సార్ అలాగంటే అలాగే సార్ ఎలా చేయాలని ఆయన చేసి చూపిస్తారు. ఆయన చేసిన తర్వాత మేము చేయడానికి ఉంటుందండి. ఆయన ఎన్ని చూసారో ఎన్ని చేశారో ఇప్పుడు మాకేం తెలుస్తుందండి. మరి ఇందులో కూడా నాకైతే ఇప్పుడైనా ఆయన చెప్పడానికి మొహమాట పడుతున్నారు. కానీ ఇందులో ఉన్న మా 3 క్యారెక్టర్స్, ఇప్పుడు హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ 3 కూడా ఇలా లవ్ స్టోరీలు అంటండి. పెళ్లి చేసుకున్న తర్వాత అది మరి సెకండ్ పార్ట్ లో పెడతారేమో నాకు తెలియదు. పెళ్లి అవ్వకముందు అయితే వాళ్ళని చేసుకుని ఉంటే నా లైఫ్ ఎలా ఉండేదండి అని చెప్పారు. మరి ఆ కిటికీ సీన్ ఏంటనేది నాకు తెలియదు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు
సో అందరికీ థ్యాంక్స్ చెప్పారు, కానీ ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. సో ఇలాంటి కాన్సెప్ట్ ఈ టైంలో తీసుకొచ్చి చాలా మందిని ఎంటర్టైన్మెంట్ చేశారు. సో ఇంత బాగా హ్యాపీగా నవ్వుతున్నారంటే దానికి మెయిన్ కారణం మీరే కాబట్టి థ్యాంక్ యూ. అండ్ స్టార్టింగ్ నుండి మీరు చెప్పుకొని వస్తున్నారు ఈ సీన్స్ ఇలా ఉంటాయని, బట్ అంటే సెన్సార్ వరకు వెళ్ళేసరికి చాలా సీన్స్ కట్ అయిపోతాయి. సో అలా మీరు బెస్ట్ అనుకునే సీన్స్ ఏమైనా కట్ అయ్యాయి? అవును సార్, ఒక 5 బిట్స్ అంటే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక 4-5 డైలాగ్స్ పర్టికులర్ గా రాజ్ కుమార్ గారివి. అందులో చాలా అంటే ఒక సీన్ కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కన్స్ట్రక్ట్ అయినటువంటి మేం కాదా మాకు లేదా అనే డైలాగ్ అయితే కట్ అయిందండి. అనంత్ శ్రీరామ్ గారు అండ్ సప్తగిరి అన్నది ఒక డైలాగ్ కట్ అయింది. ఏది సంపూర్ణంగా చేయడా అని చెప్పి స్టేజర్ లో చూసారు కదా మీరు, అలాంటి లైన్స్ కొన్ని కట్ అయినాయి. నాకు కొంచెం అడిగాను సార్. లేదు అంటే చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. అదేం లేదండి, అంటే బేసిక్ గా మనం రాసుకునేటప్పుడు ఈజీగా రాసేసుకుంటాం, బట్ స్క్రీన్ మీదకి వెళ్ళలోకి దాని విజన్ మారుతుంది. సో అలా మారినప్పుడు అవతల ఇప్పుడు మనం ఎవరి మీద అయితే డైలాగులు వేస్తున్నాం అవతల స్థాయిలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అంటే జడ్జి, లాయరు, సో వాళ్ళ మీద డైలాగ్ వేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశం మీద కట్ చేశారు తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఏం తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి అలా వదిలేస్తే రేపు పొద్దున ఎవడో ఒకరు రాస్తారు, అంటే సినిమాలు మితిమీరిపోతున్నాయి, జడ్జిల మీద డైలాగులు వేస్తున్నారు, రేపు పొద్దున సీఎంల మీద వేస్తారు అయ్యేస్తారు అని అంటారు కదా. సో దాన్ని దృష్టి పెట్టుకుని కట్స్ ఇచ్చారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. రైట్. హీరో గారు, సో కంగ్రాట్స్. అంటే ఫస్ట్ నుండి మిమ్మల్ని నేను చూసుకుంటూ వస్తున్నా, చాలా బాధ్యతగా వెళ్తున్నారు. సో ఫస్ట్ మిమ్మల్ని హీరోగా అనుకునేది ఒకవైపు, ఇంకొకటి ప్రొడ్యూసర్ నాన్నగారు అంటే మీరు అనేటట్లు ఒక మాట అనేస్తారని, బట్ తెలుగు ఆడియన్స్ మాత్రం కంటెంట్ ఎక్కడుంటే